మా కుటుంబానికి భయంకరమైన చేతబడి ప్రయోగం జరిగింది. భయంకరమైన దుష్ట శక్తులను మా ఇంటి మీదకి ప్రయోగించారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీదకు ప్రయోగించారు. ఆ స్థలంలో ఉండటానికి కూడా భయపడుతూ మేము ఊరు వదిలి, ఒక పక్క కుటుంబానికి పెద్ద దిక్కైన మా తాతయ్య చనిపోయాడు, రెండవదిగా మా తల్లిగారు మరణించారు. ఇవన్నీ ఒక సంవత్సరంలోనేనండి, ఎన్నో సంవత్సరాల వ్యవధిలో కాదు. మరొక ప్రక్క అప్పటికి కుటుంబాన్ని కొద్దిగా నడిపిస్తున్నటువంటి మా మేనమామ గారు కూడా తీవ్రమైన అనారోగ్యానికి, బలహీనతకు గురై చాలా బలహీనుడై, గొప్ప విషయం ఏంటో తెలుసా, నన్ను ఎవరైతే ఇదిగో నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయ వాళ్ళ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నా రక్షణ సాక్ష్యాన్ని, అలాగే దేవుడు ఏ విధంగా సేవలోనికి పిలిచారో, సేవలో వాడుకుంటున్నారో, సేవా సాక్ష్యాన్ని కూడా మీ మధ్యలో అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి సహాయము చేయునుగాక. ఆమె ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో 15వ వచనంలో ఉంది కదా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని, నేను నిన్ను విడువను అని, నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకుని ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నా సాక్ష్యంలోనికి నేను వెళ్తున్నాను. నా పేరు మహేష్, ఖమ్మం జిల్లా పెనుబలి మండలం కందిమల్లవారి బంజరు అనేటటువంటి గ్రామంలో నేను జన్మించాను. మా కుటుంబీకులందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారు కాదు, దేవుని ప్రేమ తెలిసిన వారు కాదు, దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు కాదు. వారందరూ కూడా అన్య జనులై ఉన్నారు. విగ్రహారాధన చేస్తూ వారి వారి ఆచారాలలో జీవిస్తున్నటువంటి ప్రజలై ఉన్నారు. దాదాపు 1999వ సంవత్సరంలో మా కుటుంబం అంతా కూడా భయంకరమైన శోధనలో ఉంటూ ఉన్నప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. అప్పటి వరకు కూడా కొంత మంచిగానే, ఆర్థికంగా కొంత మెరుగైన స్థితిలో, ఆరోగ్యపరంగా కొంత మెరుగైన స్థితిలో, అన్నీ సజావుగా సాగిపోతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఆ సంవత్సరం మా తాతయ్య గారు అనారోగ్యానికి గురయ్యారు. మా తాతయ్య గారికి ఆ ప్రాంతంలో కొంత పేరు, పరువు కలిగినటువంటి వ్యక్తి, అందరికీ కూడా మంచి చేసేటటువంటి జాలి హృదయం కలిగిన వ్యక్తి. ఆయన పేరు అల్లడి అప్పయ్య గారు. మరి వారు తిరుగుతానే జ్వరానికి గురై, ఆ జ్వరము ముదిరిపోయి కామెర్లుగా మారిపోయింది. ఆ జ్వరము దాదాపుగా మెదడుకు వ్యాపించింది. తిరువూరులోనూ విజయవాడలోనూ చూపిస్తే మా వల్ల కాదన్నారు. తెలిసిన వారి ద్వారా ఆయన్ని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కొద్ది రోజుల తర్వాత మరణించడం జరిగింది. అప్పటి వరకు మా కుటుంబానికి అండగా, తోడుగా, పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా తాతయ్య గారు మరణంతో మా కుటుంబ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. మా కుటుంబ స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. ఇది ఒక రకమైన ప్రతికూల పరిస్థితి అయి ఉంటూ ఉండగా మా తల్లిగారు కూడా అదే సంవత్సరంలో మరణించడం జరిగింది. ఒక పక్క తాతగారు చనిపోవటం, మరొక ప్రక్క మా తల్లిగారు చనిపోవటం, ఎంతో మా కుటుంబం అంతా కూడా దుఃఖానికి గురైపోయింది. సరే, ఇవి రెండూ జరిగినాయి. కొద్దిగా తెలిసిన వారి ద్వారా ఆదరించబడుతూ, బంధువుల ద్వారా ఓదార్చబడుతున్నటువంటి సమయంలో మా మేనమామ గారు కూడా భయంకరమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఎంతవరకు అంటే ఒకే సంవత్సరంలో 2 వ్యక్తులు చనిపోయారు. 3వ వ్యక్తి మా మామయ్య గారు కూడా, ఆయన కూడా భయంకరమైన అనారోగ్యం ఏర్పడి, ఆయన కూడా ఇంచుమించుగా డాక్టర్లు చెప్పిన మాట, ఈయన గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. చూడండి, ఈయన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. సరే, ఇది చాలదన్నట్టుగా అప్పటికే మా పిన్ని గారు ఇక్కడ ఉన్నారు. ఆమెకు వివాహమైంది, గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో, నెలలు నిండినటువంటి సమయంలో డాక్టర్ గారు ఇచ్చిన డేటు కంటే 2 రోజులు ముందుగానే ఆ కడుపులో బిడ్డ చనిపోయాడండి. విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది. వీళ్ళకి తెలియలేదండి, అది మామూలు నొప్పి అనుకున్నారు. డాక్టర్ గారు ఇచ్చిన టైం ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది అనుకున్నారు.
కానీ అప్పటికే జరిగిన విషయం ఏంటంటే ఆలస్యం అవటం వల్ల బిడ్డ చనిపోయి పిండం అడ్డం తిరిగింది. గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు స్కాన్ చేసి లోపల ఉన్నటువంటి బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు తల్లి కూడా చాలా ప్రమాదంలో ఉంది, తల్లి ప్రాణం కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉంది. మేము గ్యారెంటీ ఇవ్వలేము, కడుపులో ఉన్న బిడ్డ ఎలాగూ చనిపోయాడు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది, పెద్ద ప్రాణానికి ఏమైనా తల్లికి ఏమైనా పర్వాలేదని మీరు సంతకాలు పెడితే ఆపరేషన్ చేస్తానని చెప్పారు. మా కుటుంబం చూడండి ఎంత దుఃఖకరమైన స్థితిలోనికి వెళ్ళిందంటే, ఒక పక్క కుటుంబానికి పెద్ద దిక్కైన మా తాతయ్య చనిపోయాడు, రెండవదిగా మా తల్లిగారు మరణించారు. ఇవన్నీ ఒక సంవత్సరంలోనేనండి, ఎన్నో సంవత్సరాల వ్యవధిలో కాదు. మరొక ప్రక్క అప్పటికి కుటుంబాన్ని కొద్దిగా నడిపిస్తున్నటువంటి మా మేనమామ గారు కూడా తీవ్రమైన అనారోగ్యానికి బలహీనతకు గురై చాలా బలహీనుడైపోయాడు. మరొక వైపు మా పిన్ని గారు కూడా కడుపులో బిడ్డ చనిపోయి ఆమె కూడా గ్యారెంటీ ఇవ్వట్లేదు. డాక్టర్ గారు బ్రతుకుతుందని గ్యారెంటీ ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల మధ్య మేము కృంగిపోతూ ఉండగా, ఈ పరిస్థితుల మధ్య మేము నలిగిపోతూ ఉండగా, అప్పటి వరకు మేము పూజించిన వారిని, ఆరాధించిన వారిని వేడుకుంటూ మరి మొరపెడుతూ మొక్కుకుంటూ ఉన్నాం. కానీ మా జీవితాలకి సహాయము దొరకలేదు, మరి ఓదార్పు దొరకలేదు. ఆ సమయంలో మా బంధువులు ఎవ్వరూ కూడా మమ్మల్ని ఆదరించడానికి ఇష్టపడలేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మా కుటుంబము దిక్కుతోచని పరిస్థితుల్లో హాస్పిటల్ దగ్గర ఉంటూ ఉండగా, దైవజనులు రవీంద్ర డానీ గారు ఆయన మా ప్రాంతంలో పరిచర్యకు వచ్చారు. ఆ దినాల్లో మా కుటుంబం యొక్క పరిస్థితిని ఎరిగి ఆ దైవజనులు బాధలో ఉన్నటువంటి మా దగ్గరకు వచ్చి మాకు దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని యొక్క నామాన్ని తెలియజేసి మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీ బాధల నుండి మీరు విడుదల పొందుతారని చెప్పారు. అప్పటికి మేము ఏమన్నామంటే, మాకున్న ఎంతోమంది దేవతలు దేవుళ్ళు మమ్మల్ని కాపాడుతారు, మాకు అవసరం లేదు అని తృణీకరించడం జరిగింది. అప్పుడు దైవజనులతో పాటు వచ్చిన వారు చెప్పిన మాట ఏమనగా, మీరు ప్రభువునందు నమ్మకం ఉంచండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీకు మేలు కలిగితేనే, మీకు దేవుడు సహాయం చేస్తేనే మీరు దేవునికి దగ్గరవ్వండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మేలు కలగకపోతే మీరు దేవుని మందిరానికి రావద్దు, దేవుణ్ణి నమ్ముకోవద్దని చెప్పడం జరిగింది. ఆపదలో ఉన్నాం కదా, ఏ దేవుడైనా మనకు సహాయం చేస్తే బాగుండు అని ఆ హాస్పిటల్లోనే దేవుని బిడ్డలారా మేమందరం మోకరించి మా కుటుంబీకులం, ఒక పక్క మా పిన్ని గారు చావు బతుకుల మధ్య ఉంది, మా మామయ్య గారికి అనారోగ్యం ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభువా మేము నిన్ను నమ్ముతున్నాం, ఇప్పటి వరకు నీ పేరు మాకు తెలియదు, మీ మందిరానికి వెళ్ళటం మాకు తెలియదు, బైబిల్ అంటే తెలియదు, భయంకరమైన అన్య ఆచారాల్లో మేము బ్రతుకుతున్నాం, ఎన్నడూ కూడా మరి మాకు సువార్త ప్రకటించిన వారు కూడా లేరు. ఈ దైవజనులు మాకు చెబుతున్నారు, మీరు నిజమైన దేవుడు అయితే మాకున్న ఆపదల నుండి విడిపించమని ఆ రోజు దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. దేవుని కృప ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు ఆ రోజు బ్రతకదు అని చెప్పిన మా పిన్ని బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏ డాక్టర్లు అయితే సంతకాలు పెట్టించారో, పెద్ద ప్రాణానికి ప్రమాదం అన్నారో, ఆ కడుపులో ఉన్న బిడ్డ అయితే చనిపోయాడు, కానీ మా పిన్ని బ్రతికింది. మాకు విశ్వాసం కలిగింది. దేవుడంటే మేలు చేసే దేవుడని, సహాయం చేసే దేవుడని ఒక ఆలోచన కలిగింది. బలహీనంగా ఉన్న, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న మా మామయ్య గారి కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు వారు కూడా స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. ఈ రెండు కార్యాల ద్వారా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుతాలు చేసే దేవుడో మాకు అర్థమైంది. కాబట్టి మేము ఏం చెప్పామంటే, అయ్యా మా ఇంట్లో మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సాయంత్రం 6 అయితే మా ఇంట్లోకి గజ్జల శబ్దాలు వినబడుతూ ఉండేవి. ఇంటి బయటే ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, ఇంట్లోనికి వెళ్తే భయంకరమైన సౌండ్లు వచ్చాయి. మా కుటుంబానికి భయంకరమైన చేతబడి ప్రయోగం జరిగింది. భయంకరమైన దుష్ట శక్తులను మా ఇంటి మీదకి ప్రయోగించారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీదకు ప్రయోగించారు. ఆ స్థలంలో ఉండటానికి కూడా భయపడుతూ మేము ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని మోటా ముల్లే సర్దుకొని కూడా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దైవజనులు మా ఇంటికి వచ్చి ప్రార్థనలు పెట్టి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు పెట్టేవారు. సేవకులు సంఘం మా ఇంటికి వచ్చి ప్రార్థనలు చేసేవారు. ఒకరోజు ఒక బలమైన ఆరాధన జరుగుతూ ఉంది. దాదాపు 30 మంది మా ఇంట్లో చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఒక బలమైన ఆరాధన జరిగేటప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, మా ఇంట్లో నుండి పెద్ద ఎత్తైనటువంటి ఒక నల్లటి ఆకారం కలిగిన ఒక శక్తి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైన ఆరాధన జరిగినప్పుడు, శక్తివంతమైన ఆరాధన జరిగినప్పుడు సేవకులు విశ్వాసులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది అక్కడ ఉండలేక ఎన్నో సంవత్సరాలుగా అక్కడ తిష్ట వేసుకుని పాతుకుపోయిన దురాత్మ మమ్మల్ని బాధ పెడుతూ, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం లేకుండా, సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, మా ఇంట్లోనే మేము ఉండకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకునేటట్లు చేసిన దురాత్మ ఆ రోజు ఆరాధనలో బయటకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమంది సేవకులు కూడా, విశ్వాసులు కూడా దర్శనం చూశారు. అది అలా నేరుగా ఉండలేనని వెళ్ళిపోయింది. ఆ రోజు జరిగిన అద్భుతం ఏంటో తెలుసండి. ఎన్నో సంవత్సరాలుగా కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా అన్నం తినకుండా, ఎప్పుడు ఈ స్థలాన్ని వదిలిపెట్టి వేరే ఊరు పోదామా, ఎక్కడ బతుకుదాం అనుకున్న మా జీవితాలు ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయినాయి. స్తోత్రం. ఇంకొక మాట ఏంటంటే, రోజు వినబడే గజ్జల సౌండ్లు ఆ తెల్లారి నుండి మాకు వినబడటం ఆగిపోయాయి. ఆ సౌండ్లు అనేవి పూర్తిగా ఆగిపోయినాయి. దేవుడు మా కుటుంబానికి తన కాపుదలు ఇచ్చాడు. ఇంకా మా విశ్వాసం బలపడింది. మేమేమన్నామంటయ్యా, ఇదిగో మేము సాక్షులుగా ఉంటాం, దేవుడు మా జీవితంలో చేసిన ఈ మేలును బట్టి ఈ ఊర్లో మేము సాక్షులుగా ఉంటామని మా కుటుంబాన్ని ఆధారం చేసుకొని, మా కుటుంబాన్ని ఒక స్థలంగా ఇచ్చి ప్రతి శుక్రవారం, ఆదివారం మా ఇంట్లోనే దైవజనులు ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు నేనే మొట్టమొదటి విశ్వాసిగా మారాను. ఆ తర్వాత మా మామయ్య గారు, అమ్మమ్మ గారు, మా పిన్ని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రార్థనలో కూర్చునేవాళ్ళం. దేవుడు మా జీవితంలో చేసిన మేలును చూసిన మా గ్రామస్తులందరూ చాలామంది మారారు, అన్యజనులు మారారు. ఆ ప్రాంతములో మా గృహము ద్వారా దేవుని పరిచర్య ప్రారంభించబడింది. మేము సేవకులకు మంచి సహకారులుగా ఉండటం, సేవకులకు మంచి ఆతిథ్యం ఇవ్వటం, సేవకులు వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయటం, ఆరాధన కొరకు అన్నిటినీ సిద్ధపరచడం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మా కుటుంబాన్ని దేవుడు, నశించిపోతున్న మా కుటుంబాన్ని ప్రభు మార్గములోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు దేవుని బిడ్డలారా, మా మామయ్య గారికి ఒక కిరాణా షాప్ ఉంటే దాంట్లో నేను పనిచేస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయిన కారణం చేత ఎక్కువగా చదువుకోవాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా చదువుకునే అవకాశం నాకు రాలేదు. రోజుకి కనీసం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు షాపులో నేను పనిచేసేవాడిని. ఇది ఎప్పుడో కాదు, నా 12 సంవత్సరాల వయసు నుండే కష్టపడటం నేను ప్రారంభించాను. ఆ వయసులోనే హోటల్ నేను నడిపించేవాడిని. ఆ వయసులోనే కిరాణా కొట్టు, కూల్ డ్రింక్ షాపులు నేను అమ్మేవాడిని. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మా కుటుంబము మరి దేవుని మార్గంలోనికి రావటానికి, దేవుని సత్యంలోనికి రావటానికి దేవుడు కృప చూపించాడు. మరి నేను కూడా ఎంతో చక్కగా మందిరానికి వెళ్ళటం, ఆ దైవజనులు వచ్చే టయానికి మాకు ప్రతి బుధవారం అక్కడ ప్రార్థన జరిగేది, శనివారం వేరే ఊర్లో జరిగేది, ఆదివారం జరిగేది ఆరాధన. దైవజనులు వచ్చే టయానికల్లా మందిరాన్ని శుభ్రం చేయటం, ఈ ఆంప్లిఫైర్లు పెట్టడం, మైకులు కట్టడం, డ్రమ్స్ అన్నీ కూడా చక్కగా సిద్ధపరిచి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన స్టార్ట్ చేస్తే డ్రమ్ము కొట్టడం, వచ్చి రాని పాటలు పాడటం, ఇలా నా 12వ ఏట ప్రభు మార్గంలో కొనసాగే కృప దేవుడిచ్చాడు. 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు దేవుని మందిరంలో నేను అలా విశ్వాసిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక రోజు దైవజనులు పిటి వర్గీస్ గారి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు నేను బాప్తీసం పొందాలి, ఇలా బాప్తీసం లేకుండా ఒక సామాన్యమైన విశ్వాసిగా నేను ఉండకూడదు, దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు గనుక నా పేరు కూడా పరలోకపు జీవగ్రంథంలో రాయబడాలి అనేటటువంటి ఉద్దేశంతో నా 14వ ఏట దాదాపు 12 రోజులు మారు మనసులో కూర్చొని మందిరంలో 12 రోజులు చేసిన దోషాలు, పాపాలన్నీ ఒప్పుకొని ఒక పూట అన్నం తిని ప్రభు సన్నిధిలో 12 రోజుల పాటు నన్ను నేను శుద్ధి చేసుకొని మారు మనసు పొంది
14వ సంవత్సరంలో నేను బాప్తీసం పొందడం జరిగింది. యేసయ్యకు స్తోత్రంలో బాప్తీసం పొందాను. ఎన్ని పనులున్నా సరే ఆదివారం మందిరానికి నేను ఆగేవాడిని కాదు. అందరికంటే ముందుగానే మందిరానికి వెళ్ళేవాడిని, మందిరం శుభ్రం చేసేవాడిని. దేవుని బిడ్డలారా, సేవకులకు ఒక మంచి నమ్మకమైన సహకారిగా ఉన్నాను. ఏ రోజు కూడా మా దైవజనులకు నేను నష్టాన్ని కలిగించలేదు, కీడును కలిగించలేదు, దుఃఖాన్ని కలిగించలేదు. వారి మాట ఏనాడు జవతాడకుండా ఒక చక్కని విధేయుడుగా నేను కొనసాగుతూ నా పనులు నేను చేసుకుంటూ, మరి ఆ షాపులో, మా మామయ్య గారి షాపులో పని చేస్తూనే ఎక్కడ ప్రార్థనలు ఉన్నా సరే ఆ వయసులోని ఆసక్తితో సైకిల్ వేసుకొని, నేను ఇంకొక సహోదరుడు ఉండేవాడు మా సంఘంలో, సైకిల్ వేసుకొని రాత్రుల్లో పగల్లో వర్షం వచ్చినా ఇదిగో పిడుగులు పడతా ఉన్నా ఆగేవాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా కొనసాగుతున్నప్పుడు మరొక సంవత్సరం మా దైవజనులు సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచో ఒక ప్రవక్త వచ్చాడు ఆ మీటింగ్కి వాక్యం చెప్పడానికి. ఆయన ప్రవచనాత్మ కలిగిన దైవజనుడు, ప్రవక్త. నేను ఎక్కడో పరిచర్య చేసి వెనకాల కూర్చొని ఉన్నాను, పట్టం మీద కూర్చొని ఉన్నాను. నేను ఎన్నడూ ఆ సేవకుని నేను చూడలేదు, ఆయన నాకు పరిచయం లేదు. అలా నేను ఆ వెనకాల కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఆయన వాక్యం చెబుతూ మధ్యలో దేవుని ఆత్మతని ప్రేరేపించగా ఎక్కడో చివరిలో కూర్చొని నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయిబెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇదిగో దేవుడు నిన్ను పరిచర్య కొరకు వాడుకుంటాడు, నువ్వు దేవుని సేవ చేస్తావు. నిన్ను నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా, ఎవరు నిన్ను విడిచినా దేవుడు నిన్ను విడువడు అని చెప్పి, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని చెప్పి ప్రవచనం చెప్పాడు. నాకు పెద్దగా అప్పుడు అర్థం కాలేదు ఆ ప్రవచనం. దేవుడు నన్ను వాడుకోవటం ఏంటి? నాకు తల్లి చనిపోయింది, మా నాన్నగారు పట్టించుకోకుండా వదిలేసి వేరే వివాహం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడో అమ్మమ్మ గారింటి దగ్గర, మామయ్య గారి దగ్గర బ్రతుకుతున్నాను, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, సేవకుల దగ్గర ఒక నమ్మకమైన సహకారిగా, విశ్వాసిగా ఉంటున్నాను. దేవుడు నన్ను వాడుకోవటం ఏంటని అది నాకు అర్థం కాకుండా నేను మామూలుగానే ఉన్నాను. ఇది జరిగిన 15 రోజులకు ఒక రోజు నేను మందిరంలో ఆరాధనలో ఉంటూ ఉండగా, ఆరాధన అయిపోయింది, మా పాస్టర్ గారు నన్ను పిలిచాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత పిలిచి, బలిపీఠం దగ్గరికి పిలిచి, అయ్యా మరి నువ్వు పెద్ద అవుతున్నావు కదా, పెద్ద అయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంటి, నీ యొక్క మరి భవిష్యత్తును గూర్చినటువంటి నీ ప్రణాళిక ఏంటి అని నన్ను పిలిచారు ఆయన. ఇప్పుడు వ్యాపారం చేసుకోవటం నీ ఆలోచన, లేక ఒకవేళ దేవుడు నిన్ను పరిచర్యకు పిలిస్తే, సేవకు పిలిస్తే సేవ చేయటం నీ ఆలోచన అని చెప్పారు. వెంటనే నేను ఒకే మాట అన్నానండి, దేవుడు నన్ను ఒకవేళ సేవకు పిలిస్తే ఖచ్చితంగా నేను ఆయన సేవ చేస్తాను. నాకైతే సేవ చేయాలని లేదయ్యా, ఒక మంచి విశ్వాసిగా, సంఘంలో నమ్మకమైన విశ్వాసిగా, సేవకులకు ఒక సహకారిగా ఉండి నా ద్వారా దేవుని సంఘంలో గొప్ప కార్యాలు జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, సేవకులు చక్కగా పరిచర్య చేయాలనేది నా ఆలోచన, సహకారిగా ఉండాలనేది నా ఆలోచన. ఒకవేళ దేవుడు నన్ను తన పరిచర్యకి పిలిస్తే నేను తప్పకుండా ఆయన మాటకు లోబడతాను అన్నాను. అంటనే మా దైవజనులు అన్నారు, దేవుడు ఖచ్చితంగా నిన్ను తన సేవకు పిలుస్తాడు, నాకు ప్రేరేపణ కలుగుతుంది, నీవు తప్పకుండా దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి, నువ్వు సిద్ధపడు అన్నారు. ఈ మాట నా హృదయంలో కొద్దిగా ఆలోచనలో పడేసింది. మీటింగ్స్లో ఒక ప్రవక్త ప్రవచించాడు నువ్వు సేవ చేస్తావని. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మా దైవజనులు కూడా నీకు సేవ పిలుపు ఉంది, సేవ కోసం నువ్వు సిద్ధపడాలన్నారని నేను కొన్ని రోజులు ప్రార్థనలో ఉన్నానండి. ఏది కూడా నా సొంత నిర్ణయంతో ముందుకు రాలేదు, కానీ దేవుడి దగ్గర కూర్చున్నాను. ఫస్ట్ నుంచి మాకు అలవాటు ఏంటంటే కొండల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం, అడవుల్లోకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయటం మాకు అలవాటు. అది మేము ఫస్ట్ నుంచి ఆ రీతిగా మేము నేర్చుకున్నాము, ఆ విధంగా మేము బలపరచబడ్డాం. దేవునికి దర్శనం నాకు వచ్చిన రోజే, ఆ సిలువ వెలుగుతూ ఇదిగో ఆకాశం నుండి నా మీదకు దిగి వచ్చిన రోజే దైవజనులు అంజనేయపురంలో దేవుని పరిచర్య చేస్తున్న జాన్ వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారికి కూడా ఆ రాత్రి ఒక దర్శనాన్ని చూపించాడట దేవుడు. ఏంటంటే పలానా సంఘంలో ఉన్నటువంటి మహేష్ అనే యవనస్తుని, ఇదిగో అతన్ని సేవకు నేను పిలుస్తున్నాను, అతను వాక్యం చెబుతున్నాడు, అతను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు అనే బైబిల్ పట్టుకుని నేను వాక్యం చెబుతున్నట్లుగా దేవుడు అదే సమయంలో ఆ సేవకుడికి దర్శనం చూపించాడట. దేవునికి స్తోత్రం. అయినా సరే నేను అనుకున్నాను, ప్రభువా నాకు స్పష్టత కావాలి, నువ్వు ప్రవచనం ద్వారా మాట్లాడావు, మా పాస్టర్ గారి ద్వారా మాట్లాడావు, నాకు ఒక దర్శనం ఇచ్చావు, జాన్ వెస్లీ పాస్టర్ గారి ద్వారా మాట్లాడావు, నాకు ఇంకా స్పష్టత కావాలని మరలా దేవుణ్ణి అడగగా
దేవుడు మరొక ప్రవక్తతో 1వ అధ్యాయములో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఇదిగో నేను నిన్ను నా పనిముట్టుగా నేను వాడుకుంటాను, నిన్ను నా సేవకునిగా వాడుకుంటానని దేవుడు మాట్లాడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ భాగము ద్వారా కూడా ప్రభు ఒక దినం నాతో మాట్లాడాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? ఇక నాకు అర్థమైంది, ప్రభు ఇన్ని రీతులుగా దర్శనం ద్వారా, వాక్యం ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నేను దేవుని చిత్తములో ఉన్నాను, దేవుని ఏర్పాటులో ఉన్నాను అని. అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. ఒకరోజు మా పాస్టర్ గారితో ఈ విషయాలన్నీ చెప్పగా, ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావయ్యా, సరే ఇకనైనా నువ్వు దేవుని పిలుపుకు లోబడ్డావు, దేవుడు నిన్ను కోరుకున్నాడు గనుక నేను నిన్ను బైబిల్ ట్రైనింగ్ పంపిస్తానని దేవుని బిడ్డలారా విజయవాడ ప్రాంతంలో తెరిస్మోస్ బైబిల్ కాలేజీకి పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. 2వ సంవత్సరం మరి నేను బైబిల్ స్కూల్కి వెళ్ళటం జరిగిందండి. జూన్ 22వ తారీఖున దేవుని పిలుపు ద్వారా ఆ బైబిల్ స్కూల్కి వెళ్ళాను. నాకంటే పెద్దోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఆ కాలేజీలో ట్రైనింగ్ చేయడానికి వచ్చారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు అందరినీ పిలిచి. దాదాపు ఒక 15 మంది 20 మంది నాకంటే ముందు ఉన్నవారు, వారిని ఇంటర్వ్యూ చేశారు. నన్ను కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీస్ రూమ్లోనికి పిలిచారు. నన్ను చూడగానే వాళ్ళు ఏమన్నారంటే, నీ వయసు చాలదో, బైబిల్ ట్రైనింగ్ చేయాలంటే 18 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి, 10వ తరగతి చదివి ఉండాలి, అంతకంటే ఎక్కువ చదివి ఉండాలి, నీవు వయసు అయితే చాలా తక్కువ, 15 సంవత్సరాల వయసే ఉంది, మీకు చెప్పే పాఠాలు అర్థం కావు అని చెప్పి నన్ను వెనక్కి పంపించడానికి వారు ప్రయత్నం చేశారు. నువ్వేం చేస్తావని చెప్పినప్పుడు నా సాక్ష్యాన్ని చెప్పాను నేను. అయ్యా, ఇది పరిస్థితి, నేను మా మామయ్య గారి షాపులో పనిచేసేవాడిని, దేవుడు నన్ను ఈ విధంగా పిలిచాడు, దేవుడు ఈ విధంగా దర్శించాడు, ఈ విధంగా మాట్లాడాడని చెప్పగా, అందులో ఒక మాస్టర్ గారు ఉన్నారు, సురేంద్ర బాబు గారు అని, మా మాస్టర్ గారు. వారు చూద్దాం కాసేపు కూర్చో అన్నారు, బయటికి వెళ్ళి కూర్చోమన్నారు. అప్పటికి కరీంనగర్ నుంచి వేరే పెద్దవాళ్ళని చెప్పాను కదా, వాళ్ళందరూ వచ్చి అన్నారు కదా, నువ్వేం చేస్తావురా బైబిల్ ట్రైనింగ్, నీ వల్ల అవుతుందా? బైబిల్ ట్రైనింగ్లు ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఎన్నో సబ్జెక్టులు బాగా చదవాలి, తట్టుకోవాలి, ఈ 2 సంవత్సరాలు నువ్వు తట్టుకోలేవు, నీకు అర్థం కాదు, నీ వల్ల కాదు అన్నాడు ఆయన. దేవుని కృప ఏంటంటే సాయంత్రం 4 అయింది, అందరూ ఇంటర్వ్యూ అయిపోయింది, మరలా నన్ను పిలిచారు. నిన్ను చూసి ఇదే మాట అన్నారు, ఫస్ట్ వద్దు నిన్ను చేర్చుకోము అన్నవారు, నిన్ను చూస్తే మాకు నిన్ను చేర్చుకోవాలనిపిస్తుంది, నీ మీద దేవుని పిలుపు ఉన్నది అనే విషయం మాకు అర్థమవుతుంది, తప్పకుండా నీవు జాయిన్ అవ్వు, జాగ్రత్తగా చదువుకోమని చెప్పి ధైర్యపరిచారు. యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దామా? అలా దేవుని బిడ్డలారా బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అవటానికి దేవుడు కృపనిచ్చాడు. 2002 నుండి 2004 వరకు విజయవాడ ప్రాంతంలో నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. ఎన్నో పరీక్షలు, ఎన్నో కఠినమైన పరిస్థితులు, శోధనలు, అనారోగ్యాలు, ఇబ్బందులు. దేవుని బిడ్డలు, అప్పటి వరకు ఇల్లు వదిలి ఒక్కరోజు కూడా నేను ఉండలేదు. ఇల్లు వదిలి, కుటుంబాన్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. దాదాపు వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత ఇంటికి పంపించారు. ఎన్ని నెలల తర్వాత అండి? 6 నెలల వరకు ఇంటి ముఖం తెలియదు. ఫోన్లో మాట్లాడాలంటే వారానికి 2 నిమిషాలు మాత్రమే, వారానికి ఒకసారి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, అనారోగ్యం వచ్చినా అక్కడే ఉండాలి, సమస్య వచ్చినా అక్కడే ఉండాలి, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని మీద ఆధారపడాలి. అలాంటి ఒక కఠినమైన తర్ఫీదు నా జీవితంలో ఎదుర్కోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, గొప్ప విషయం ఏంటో తెలుసా? నన్ను ఎవరైతే ఇదిగో నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేయలేవు, నీ వల్ల కాదురా అని ఒక పెద్ద ఆయన అన్నాడు కదా, నేను బైబిల్ ట్రైనింగ్ అంతా ముగించుకున్న తర్వాత భుజం మీద చేయేసి, నువ్వు సాధించావు, నీవు ఎలా తట్టుకోగలిగావు,
నిన్ను చూస్తే నువ్వు 2 రోజుల్లోనే పారిపోతావు అనుకున్నాం, తట్టుకోలేవు అనుకున్నాం, ఎలా నిలబడ్డావని ఆయన అభినందించాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దాదాపు దేవుని బిడ్డలారా 48 మంది జాయిన్ అయ్యారు. 22 మంది మాత్రమే మేము సర్టిఫికెట్ తీసుకోగలిగాం, గ్రాడ్యుయేట్ అవ్వగలిగాం. అంటే దాదాపు ఎంతో మంది 30 మందికి పైగా తట్టుకోలేక వెళ్ళిపోయారు. అంతకంటే గొప్ప విషయం ఏంటో తెలుసండి, ఎవరైతే నన్ను తృణీకరించారో, ఎవరైతే నీ వల్ల కాదన్నారో, చేర్చుకోమన్నారో, వారే ఒకరోజు నాకు సర్టిఫికెట్ ఇచ్చే ముందు బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలేజీలో చక్కగా మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి, దేవుని కృప పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా అంతకంటే గొప్ప భాగ్యం ఏంటంటే, బైబిల్ స్కూల్ వీడ్కోల్, అంటే బైబిల్ స్కూల్ అంతా అయిపోయి ఎవరికి వారు ఇళ్ళకెళ్ళే సమయం, సేవకి వెళ్ళే సమయంలో ఒక మీటింగ్ ఉంటుందండి. ఒక మీటింగ్ ఉంటుంది, లాస్ట్ మీటింగ్. ఆ లాస్ట్ మీటింగ్లో ప్రసంగం చేయటానికి దేవుడు నా కృపనిచ్చాడు. ఆ భాగ్యం అందరికీ దొరకదు, ఆ కృప అందరికీ దొరకదు. ఇదిగో, ఎందుకు పనికిరావు నీవు, ఎందుకు మరి నువ్వు నిలబడలేవు, నీ వల్ల కాదు అన్న వాళ్ళే ఆ రోజు నన్ను పిలిచి, దేవుని బిడ్డలారా, ఆ లాస్ట్ మీటింగ్ స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ మాటలని నేను ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు నన్ను పిలిచి నాకు తోడయ్యుండి ఆ 2 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇక బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, మరి సేవకి ఎక్కడికి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ సమయంలో మా ప్రిన్సిపల్ గారు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి నిన్ను పంపిస్తాము, నీతో పాటు ఇంకొక సేవకుని కూడా మేము పంపిస్తామని, దాదాపు కొన్ని 100 కిలోమీటర్ల దూరం అండి వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. ఒక సైకిల్ కొన్నారు, మాకు సంబంధించిన వండుకోవడానికి భోజన తయారు చేసుకోవడానికి కొన్ని పాత్రలు కొన్నారు. ఇక 2 రోజుల్లో మా ప్రయాణం ఉంది, పలానా తారీఖున మీరు వెళ్ళాలి అని చెప్పి సిద్ధపడమని చెప్పారు. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా, మా ప్రిన్సిపల్ గారు, బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయితే వీరపనేని స్టీవెన్ గారు, వారైతే కదిరి ప్రాంతానికి అనంతపురం జిల్లా నన్ను సేవకు పంపిస్తాను అంటున్నారు. నీ చిత్తం ఏంటయ్యా, నీ ప్రణాళిక ఏంటయ్యా అని నేను ప్రార్థన చేసుకోగా, ప్రభు పిటి వర్గీస్ గారి ద్వారా, దైవజనులు రవీంద్ర డానీ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు ఏ ప్రాంతం గురించి అయితే దర్శనమిస్తాడో, భారం పెడతాడో, ప్రేరేపిస్తాడో ఆ ప్రాంతానికే రావాలి నీవు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో కొన్ని దినాలు ప్రార్థనలో ఉండగా ఈ ప్రాంతానికి, రావికంపాడు, చెన్నూరు ప్రాంతానికి రావాలని దేవుడు ప్రేరేపణ కలుగు చేశారు, దర్శించారు, నడిపించారు. అంతకుముందు దాదాపు 8 నెలలు దైవజనులు, అభిషక్తులు పిటి వర్గీస్ గారి దగ్గర నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉండి వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత నన్ను పాస్టర్గా వారు అభిషేకించారు ప్రభు కృప ద్వారా. 2005వ సంవత్సరంలో నా 17వ ఏట, నా 17 సంవత్సరాల వయసులో దైవ దర్శనంతో, దేవుని పిలుపుతో ఒక సూట్ కేసు పట్టుకొని ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి సేవకు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే దైవజనులు రవీంద్ర డానీ గారు ఒక 2-3 ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించి మా పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఎప్పుడన్నా పెడతా ఉండేవారు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నన్ను ప్రేరేపించి ఈ ప్రాంతంలో సేవ చేయమన్నారు కదా, ఆ 2-3 నాకు అప్పగించారు. అప్పగించినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండే, ఎవరు వచ్చేవాళ్ళు కాదు, 2-3 ఉండేవాళ్ళు. కొంతమంది ముసలివారు వాక్యం చెబుతుంటే నోర్లు తెరిచి బ్యాని ఆవులింతలు ఆవులించేవాళ్ళు, కొంతమంది చెప్పుకోలే అని చెప్పి అక్కడే పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో ప్రయాసతో, దేవుని బిడ్డలారా, యవన కాలంలో మరి నాకు సొంత వాహనం కూడా లేదప్పుడు. మా మేనమామ గారి టీవీఎస్ ఉండేది, అది వేసుకొని బంజరు నుండి ఇక్కడికి వస్తా పోతా ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడాడు, నువ్వు వస్తా పోతా ఉంటే సేవ అభివృద్ధి అవ్వదు, నీవు అక్కడికి వెళ్ళాలి, ఆ పొలంలో నువ్వు పని చేయాలి, ఆ తోటలో నువ్వు పని చేయాలని దేవుడు చెప్పగా, నేను కట్టు బట్టలతో ఒక సూట్ కేసు తీసుకొని అందులో కొన్ని బట్టలు తీసుకొని ఒకరోజు ధైర్యం చేసి, దేవుడే నన్ను పోషిస్తాడు, నేను వచ్చి పోతా ఉంటే దేవుని సేవ జరగట్లేదు, ఆ 2-3 ఉంటున్నారు తప్ప ఇంకా సంఘం అభివృద్ధి అవ్వట్లేదని ఒక బలమైన నిర్ణయం తీసుకుని, దేవుని బిడ్డలారా, ఏ ఆధారం లేకపోయినా, అవకాశం లేకపోయినా సూట్ కేసు తీసుకుని, అప్పటికి నాకు వివాహం కూడా జరగలేదు, సూట్ కేసు తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతంలో సరిగా రోడ్డు కూడా వేయబడలేదు, అప్పుడు మట్టి రోడ్డు లాగా ఉండేది. ఆ చెన్నూరులో ఆటో దిగితే అక్కడ మా పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తెల్ల బట్టలన్నీ బురద బట్టలు అయిపోయాయి.
అంత భయంకరమైన బురద గుంటలుగా ఉండేది. అయినా సరే దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను సేవ చేయాలని సిద్ధపడి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మా పిన్ని గారు, బాబాయ్ గారు ఆ టైంలో ఎంతో ఆదరించారు. ఎంతో చక్కగా దేవుని బిడ్డలారా వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. అక్కడే ప్రార్థనలు పెడతా ఉండేవాళ్ళం, అక్కడే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండే. వాళ్ళకి గొర్రెలు ఉండేవి, ఒక పక్క గొర్రెలు ఉండేవి, మరొక పక్క మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. దాదాపు 2005 నుండి 2008 వరకు 3 సంవత్సరాలు వారి గృహం దగ్గరే సేవ చేయటం జరిగింది. ఆ తరువాత వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల మరి గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి ఇరుకవుతుందని, ప్రభువా సేవకు ఒక సొంత స్థలం కావాలి, మందిరానికి ఒక సొంత స్థలం కావాలని ప్రార్థన చేయగా ఒకరోజు ఈ ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టాం. ఈ స్థలానికి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టినప్పుడు మా దృష్టి దేని మీద పడిందంటే ఇక్కడ ఉన్న ఈ స్థలం మీద పడింది. ఆ మీటింగ్ ఘనంగా దేవుడు జరిగించాడు, సేవకుల దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆ మీటింగ్ అయిపోయి ఎవరి దారిన వారు వెళ్ళేటప్పుడు మా మనస్సు ఈ స్థలం వైపు ప్రేరేపించబడింది. అప్పటికి ఈ స్థలం ఎలాగుందంటే రోడ్డు మీద నుండి 6 అడుగుల గుంట, దాదాపు భయంకరమైన ఈత చెట్లు, భయంకరమైన పొట్టలు, దట్టమైన అడవిలాగా ఉండేది, పొట్టలన్నీ ఉండేవి. మరి ఒకరోజు ఈ ప్రాంతాన్ని చూడటానికి వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఈ స్థలాన్ని నువ్వు తీసుకొని ఏం బాగుపడతావు, ఈ స్థలంలో ఉన్నోళ్ళందరూ చనిపోయారు, ఈ స్థలంలో ఉన్నోళ్ళందరూ రోగులైపోయారు, చాలామంది ఈ స్థలం కలిసిరాక వెళ్ళిపోయారు, ఈ స్థలంలో నువ్వు అడుగు పెడితే అది నీకు దీవెన కాదు, మేలు కాదు అన్నారు. ప్రభువే ప్రేరేపణిస్తున్నాడు, నడిపింపిస్తున్నాడని నా దగ్గర మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కొన్నటువంటి చిన్న చిన్న అవి ఏమంటారంటే పోగులు, తర్వాత చిన్న చిన్న ఉంగరాలు అవన్నీ ఉంటే అమ్మేసి కొంత డబ్బు పోగైంది. విశ్వాసులైన వారు అప్పటికే ఒక 5-6 మాత్రమే ఉండేవాళ్ళు విశ్వాసులు. వాళ్ళు కూడా కొంత ధనమును ఇచ్చి దేవుని బిడ్డలారా ఈ పాడుబడినటువంటి స్థలమును, రోడ్డు మీద నుండి 6 అడుగుల గుంటగా ఉన్నటువంటి స్థలమును విశ్వాసంతో ఎవరు వద్దని చెప్పినా ధైర్యం చేసుకొనటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలంలో ఒక పాడుబడిన ఇల్లు ఉండేది. ఆ ఇంటి నిండా భయంకరమైన పొట్టలు, భయంకరమైన పొదలు ఉండేవి. మేము ఏం చేసామంటే దానికి పైకప్పు లేదు, మొండి గోడలు మాత్రమే ఉండేవి. ఆ పైకప్పు లేని ఆ స్థలాన్ని బాగు చేసి ఆ లోపలున్న పొదలన్నీ, పొట్టలన్నీ తవ్వి చిన్నగా రేకులేసి అక్కడ సేవ చేసాం. ఫ్లోరింగ్ కూడా లేదండి, తలుపులు కూడా లేవు. కుక్కలు వచ్చేవి, మేము ప్రార్థన చేసి వెళ్ళిపోగానే కుక్కలు వచ్చేవి, తాగుబోతులు వచ్చేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు వచ్చేవాళ్ళు. దేవుని బిడ్డలారా ఆ ఇరుకైన స్థలంలోనే ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య సేవ ముందు కొనసాగుతూ ఉంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ లోపలికి వచ్చాయి, ఎన్నో పాములు వచ్చేవి, ఎన్నో భయంకరమైన ఇబ్బందులు గుండా మేము ముందుకు వెళ్తుండేవాళ్ళం. కానీ ఏనాడు కూడా మరి దేవుణ్ణి ఆరాధించకుండా సంఘబిడ్డలు కానీ నేను కానీ కొన్నిసార్లు వర్షంలో, కొన్నిసార్లు ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, కొన్ని వరద వచ్చినా సరే కూర్చొని, నీళ్ళు వచ్చినా సరే కూర్చొని ఆరాధించడం జరిగింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇలా వెళ్తూ ఉండగా 2009వ సంవత్సరం వచ్చింది. నాకు ఇంట్లో వారు అలాగే మా సేవకులు వివాహం చేయాలని నిశ్చయించారు. దేవుని చిత్తములో ఉన్న ఒక సేవకురాలు, దేవుని చిత్తములో ఉన్నటువంటి ఒక అమ్మాయి ద్వారా వివాహం జరగాలని మరి ప్రార్థన చేయగా, వివాహ విషయంలో కూడా తొందరపడలేదు. అప్పటికే ఎంతోమంది బంధువులు మా అమ్మాయిని చేసుకోమనగా నేను ఒకటే చెప్పాను, దేవుడు ఎవరిని సిద్ధపరిస్తే వారిని నేను చేసుకుంటాను, వివాహం అనేది నా సొంత నిర్ణయంతో చేసుకోను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రార్థనలో మేము ఉంటూ ఉండగా మా అన్నయ్య గారు ఉంటారు రెడ్డిగూడెంలో, వారి ద్వారా మరి నూజివేడ్ అవతల సీతారాంపురంలో ఒక సంబంధం ఉందని చెప్పారు. వారు సేవకుని కుమార్తె అని చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. సేవకుని కుమార్తె అంటే నాకు కూడా సేవలో సహకారిగా ఉంటుంది. పైగా ఆ సేవకుడు వాళ్ళ నాన్న చనిపోతే ఆ అమ్మాయే మరి వారి సంఘాన్ని నడిపిస్తుందని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. సంఘాన్ని నడిపిస్తూ ఉంటే ఇంకా మంచిది అని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ వివాహ సంబంధాన్ని చూడటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా వివాహం కుదిరిన తర్వాత 6 నెలలు ఆగిపోయింది. ఎందుకోసం అంటే అటుపక్క బంధువులు కానీ ఇటుపక్క బంధువులు కానీ ముందుకు రాకుండా, ఇటుపక్క వాళ్ళేమో కట్నాల కోసం, అటుపక్కన వాళ్ళేమో కట్నాలు ఇవ్వనంటాం. వాళ్ళు బంధువులు, మా అంతరికి మాకు కట్నాలు అవి తీసుకోవాలని ఆలోచన లేదు. కానీ అటుపక్క ఇటుపక్క బంధుత్వం వల్ల వారు సరిగా ప్రభువును ఎరిగిన వారు కాకపోవటం వల్ల ఆ బంధువుల వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ ప్రభువే జోక్యం చేసుకొని మాట్లాడి, ఇరుపక్షాల కుటుంబంతో మాట్లాడి దేవుడే మా వివాహమును జరిగించాడు. దేవునికి స్తోత్రం. 2009లో మా వివాహం జరిగింది.
2010లో మా పెద్ద కుమార్తె, 2011లో మా చిన్న కుమార్తె పుట్టారు. ఈ విధంగా మా మందిరము ఒక ప్రక్కన ఉంటే, మరి దేవుని బిడ్డలారా మాకు ఉండటానికి వీలు లేదు. పాడుబడిన ఇల్లును మందిరంగా చేసాం. కొద్ది రోజులు బంజర్లో ఉండేవాళ్ళం మా మామయ్య గారి ఇంటి దగ్గర, కొద్ది రోజులు ఇక్కడ మా పిన్ని గారి ఇంట్లో గది దగ్గర ఉండేవాళ్ళం. మాకు ఎంతో దుఃఖం అనిపించేది, సొంత ఇల్లు లేదయ్యా, మరి నేను సేవ చేయడానికి వచ్చాను కదా అని దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళం. అక్కడేమో పాత మందిరం ఉంటే ఇదే స్థలంలో ఇంకొక పాడుబడిన ఇల్లు ఉందండి. చెప్పండి, జీవితంలో ఎలాంటి ఇల్లు? మంచి ఇల్లా, పాడుబడిన ఇల్లా? అన్ని పాడుబడిన ఇల్లు, పాడుబడిన స్థలాలు, పాడుబడిన జీవితాలు, పాడుబడిన ఇల్లు. ఆ పాడుబడిన ఇంట్లో ఏమి కలిసి రాక అందరూ వెళ్ళిపోయారు, చనిపోయి రోగాలు చెల్లిపోయారు. దానికి కూడా కప్పు లేదు. ఇశ్రాయేల్ గారికి కూడా తెలుసు, దానికి కూడా కప్పు లేదు. దేవుని బిడ్డలారా పాములు వస్తూ ఉండే, తలుపులు లేవు. దాన్ని ఏం చేసామంటే దాని మీద కొద్దిగా ఆ యొక్క కొబ్బరి మట్టలు వేసి, కొద్దిగా వాసాలు వేసి, దాన్ని పైకప్పుగా దాని మీద ఏం వేసామో తెలుసండి? ఒక పట్ట, ఎర్రటి పట్ట వేసాం. ఎర్రటి పట్ట వేసాం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఎలాగుంటారో ఆ రీతిగా పాడుబడిన ఇంట్లో పట్టా వేసుకొని మేము ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ఆ పట్ట మరి ఏమేసేదంటే బాగా చినిగిపోయి నీళ్ళన్నీ లోపల పడాయి. ఆ మంచం దగ్గర బిందెలు పెట్టుకొని, బకెట్లు పట్టుకొని అలా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు భయంకరమైన పాములు, తాసుపాములు వచ్చాయి. పాడుబడిన ఇల్లు కాబట్టి భయంకరమైన వాసనలు వస్తూ ఉండేవి. దేవుని బిడ్డలారా, కానీ సేవలో మేము ఆ విధంగానే ఉండే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాడుబడిన ఇంట్లోనే ఎంతో కాలం మేము ఉండి సేవ చేసాం. దేవుని బిడ్డలారా, పైన సరిగా కప్పు లేదు. ఎంతో మంది అన్నారు, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణం అయిపోయింది ఏంటి, ఇంటి మీద కనీసం కప్పు లేదు, సరిగా తలుపుకు కూడా సరిగ్గా మంచి తలుపు లేదు, ఆ గుమ్మానికి సరైన తలుపు లేదు అని చెప్పి చాలా మంది నవ్విన వారు ఉన్నారు, జాలిపడిన వారు ఉన్నారు. కానీ దేవుడు మాకు ఇదే ఇచ్చాడు అని ఆ ఇంట్లోనే సంతోషంగా ఉండటం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ ఇల్లు మరీ శిథిలమైపోయింది. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే మరలా ఆ పాడుబడిన ఇంటి పక్కనే, ఆ మందిరం పక్కనే మరొక చిన్న రూమును కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. 2011లో ఆ రూమును మేము కట్టుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2011లో 12x15 దాని పొడవు వెడల్పు 12x15 ఆ చిన్న రూములో మేము ఉంటూ ఉన్నాం. చిన్నపిల్లల్ని వేసుకొని అక్కడ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అది కూడా రోడ్డుకు బాగా దిగువ కదండి. ఎంతో వర్షం వచ్చినప్పుడు వరద దాంట్లో ఉండేవి. తర్వాత ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు కూడా ఆతిథ్యం ఇవ్వటానికి ఉండేది కాదు, చుట్టాలు వచ్చినా ఉండేది కాదు. ఒక్క మంచం, 2 కుర్చీలు మాత్రమే అందులో పట్టేవి. అందులోనే వంట చేసుకోవాలి, అందులోనే నివాసం చేయాలి. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ ఇరుకులో కూడా దేవునికి నమ్మకంగా ఉండటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా దాదాపు 13 సంవత్సరాల పాటు మేము ఆ చిన్న గదిలోనే ఉన్నామండి. కొన్నిసార్లు రేకులు, కోతులు పగలగొట్టడం వల్ల ఆ వరదంతా కూడా, ఆ రేకుల మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంట్లో మంచాలు తడిచిపోయాయి, బియ్యం తడిచిపోయాయి, వస్తువులు తడిచిపోయాయి. మా విశ్వాసులు కొంతమంది వచ్చి పరిచర్య చేసేవాళ్ళు. ఎంతో కన్నీరు గార్చేవాళ్ళం, ప్రభువా మా జీవితం ఎప్పుడు నీవు ఆశీర్వదిస్తావు, మా జీవితాన్ని ఎప్పుడు దీవిస్తావు, ఇంకా ఏ ఇబ్బందులైన ప్రభువా అని. అప్పటికి దాదాపు దేవుని బిడ్డలారా అనేక సంవత్సరాలు సేవలో ఉన్నా కానీ కనీసం 8 మంది 9 మందే విశ్వాసులు ఉండేవారు. 8-9 మంది మాత్రమే విశ్వాసులు ఉండేవారు. ప్రభువా మాకు సంఘం కావాలి, సేవ కావాలి, మా సేవ అభివృద్ధి అవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా కొంతమంది సేవకులు వచ్చి ఈయన స్టేజీ మీద, అప్పటికే దేవుని కృప ఏంటంటే మంచి మందిరం లేకపోయినా, మంచి ఇల్లు లేకపోయినా ఒక మంచి ప్రసంగికుడుగా అనేక స్థలాల్లో వాడబడే కృప దేవుడు నాకు ఇచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచి ఇల్లు లేదు, మంచి మందిరం లేదు, స్టేజీల మీద చూస్తే గొప్ప గొప్ప వాక్యాలు చెబుతాడు అనేవాళ్ళు. ఈ మాటలు చెవికి వినబడినప్పుడు వినబడని వానిగా నేను వాళ్ళ ముందు ఉన్నాను. ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు ఎంతో దుఃఖమైంది. ప్రభువా ఏమిటయ్యా మా పరిస్థితి, మాకు మంచి మందిరం కావాలయ్యా, నీ సేవ అభివృద్ధి అవ్వాలయ్యా. యవన కాలములో నా 17వ ఏటే అన్నిటినీ సమర్పించుకొని బంధువులను విడిచి, వ్యాపారాన్ని విడిచి సేవ కోసం, నీ పిలుపు కోసం వచ్చానుగా ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా 2015లో ఈ మందిరాన్ని దేవుడు ప్రారంభించమన్నాడు. అప్పుడు నా చేతిలో చిల్లి కావలేదండి. ఇక్కడ మోహన్ రావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ అల్లుడు గారు, పాస్టర్ గారు ఎర్రగుంటలో పరిచర్య చేస్తారు, తిమోతి గారు. వారి దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలారా వారికి డ్వాక్రా లోన్ వస్తే 50,000 రూపాయలు అప్పుగా తీసుకొచ్చి వస్తానే ఆ యొక్క ఇనప సొవ్వలో సిమెంట్ కట్టలు వేసుకొని వచ్చాం. సొంత డబ్బులతో కాదు, అప్పు తెచ్చి డబ్బులతో మందిరాన్ని ప్రారంభించాం. గోతులు తవ్వారు సంఘ బిడ్డలు. గోతులు తవ్విన తర్వాత 2వ రోజే భయంకరమైన వర్షం వచ్చిందండి. ఆ గోతులన్నీ వర్షంతో నిండిపోయినాయి. ఇదేంటి ప్రభువా,
మందిరం ప్రారంభించడానికి డబ్బు లేదు, అప్పు తెచ్చి వారికి ఎంతో ప్రేమతో ఇచ్చారు. మొదలు పెడితే గోతులు తవ్వితే ఇదిగో పునాదేయక ముందే ఈ వర్షం నీళ్ళన్నీ నిండిపోయినాయి. వారం రోజుల దాకా ఆ బురద నీళ్ళు అలాగే ఉన్నాయి. వారం రోజుల తర్వాత వాటిని తోడి ఆ ఇనుముతో దేవుని బిడ్డలారా ఫిల్లర్స్ పోసామండి. ఫిల్లర్స్ పోసేటప్పుడు కూడా సంఘ బిడ్డలు ఎంతో సహకరించారు, ప్రయాసపడ్డారు. పిల్లర్లు పోసి 2 సంవత్సరాల పాటు భూమి లెవెల్లోనే పిల్లర్లు పోసాం. పైకి కూడా పిల్లర్లు పోసే డబ్బు లేదు, స్తోమత లేదు, అవకాశం లేదు. 2 సంవత్సరాల పాటు ఇదే పిల్లర్లు కింద అలాగ తుప్పుబడతా ఉండిపోయినాయి, వర్షానికి దడుస్తూ ఎండకి ఎండిపోతూ. చాలామంది అన్నారు కదా, వీళ్ళు ప్రారంభించారు, వీళ్ళ వల్ల కాదు, మందిరాన్ని వీరు కట్టలేరు, ముగించలేరు, చేతకాని పనులు ఎవడు చేయమన్నాడు అని చెప్పి చాలామంది నిందించారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా కన్నీరు విడిచి ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాళ్ళం. సేవకురాలు, సంఘం, మేమందరం ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాళ్ళం. ఆగిపోయిన ఈ మందిరాన్ని చూచి దుఃఖంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళం. ప్రభువా, ఇదిగో ఈ పిల్లర్లు తుప్పుపడుతున్నాయి, ఇదిగో ఈ సువ్వలు తుప్పుపడుతున్నాయి, ఇవి కట్టబడాలి, పూర్తి కావాలయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా, ఈ ఒక పక్క మందిరం ఆగిపోయింది, మరొక పక్క 2015వ సంవత్సరం నాకు తీవ్రమైన బలహీనత ఏర్పడింది. భద్రాచలం ప్రాంతంలో మీటింగ్లో వాక్యం చెప్పి వస్తున్నాను, బస్సులోనే ఇదిగో నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది, గుండెల దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది, నొప్పి స్టార్ట్ అయింది, మంట స్టార్ట్ అయింది. ఏదైపోతుందో తెలియటం లేదు, ప్రాణం తేలిపోతుంది, ఆ బస్సులోనే నేను చనిపోతానేమో అనే పరిస్థితి ఏర్పడింది. ఎవరికీ చెప్పలేదండి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా, నాకు ఇలా జరుగుతుంది, తేడా జరుగుతుంది, ఎప్పుడు ఇలా లేదు. దాదాపు అరగంట పాటు బాధపడ్డాను. ఒకటే నిర్ణయించుకున్నాను, నా డైరీలో పేరు రాసి పైన పెట్టాను, ఒకవేళ నేను చనిపోతే ఇది చూసి కబురు చేస్తారు మా ఊరు, బ్రతుకుంటే నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. కానీ ఎవరికి నేను చెప్పని విషయం, ఎవరికి నా బాధ నేను చెప్పను. అలాగే ప్రార్థన చేసుకున్నాను. ప్రభు కృప ద్వారా ఆ సమయంలో నొప్పి తగ్గింది, ఇంటికి వచ్చాను. కానీ ఆ రాత్రి మరలా స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, నేను చనిపోతానేమోననేటువంటి భయం, ఈ చెయ్యి ఎడం చెయ్యి అంతా కూడా లాగుతూ ఉండేది, ఇక్కడ నొప్పి వస్తూ ఉండేది. అర్ధరాత్రి టైంలో లేచి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకునేవాడిని. అర్ధరాత్రి టైంలో లేచి వెళ్ళి హాస్పిటల్లో ఆ డోర్ కొట్టి లేపేవాడిని. ఇదేంటయ్యా ఈ టైంలో అని డాక్టర్లు అనేవారు. నా బాధ ఎవరికీ అర్థమయ్యేది కాదండి. భయంకరమైన నొప్పి వస్తూ ఉండేది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈసీజీ నార్మల్గా ఉండేది, ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్లడ్ టెస్టులు నార్మల్గా ఉండేవి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు రోగమే లేదనేవాడు. విజయవాడలో నేను తిరగని గుండె హాస్పిటల్ లేదు. హైదరాబాద్ వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, రకరకాలైన డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ చెబుతున్నారు నీకు జబ్బు లేదంటున్నారు. కానీ నా బాధ ఎవరికి అర్థం కావట్లా. దాదాపు వారానికి గురువారాలు అప్పిచ్చే వాళ్ళు వచ్చేవాళ్ళు, వారం వడ్డీ ఇచ్చి ఆ వడ్డీ తీసుకోవటం, డబ్బులు తీసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళిపోవటం. చాలా దుఃఖపడ్డాను, వేదన పడ్డాను. నేను చనిపోతానేమో, నేను చనిపోతే ప్రభువా నా కుటుంబము, భార్య, పిల్లలు, సంఘం ఏమైపోతారోనని బాధపడ్డాను. దేవుని బిడ్డలారా, కానీ సంఘంలో వాక్యం చెప్పేవాడిని, ఉపవాస ప్రార్థనలు చేసేవాడిని, కానీ నా బాధ ఎవరితో చెప్పుకునేవాడిని కాదు. వ్యక్తిగతంగా నేనే అనుభవించేవాడిని. ఎప్పుడు మరణ భయం వెంటాడుతానే ఉండేది. కంటి నిండా నిద్రపోలేదు. 2 సంవత్సరాల పాటు కడుపు నిండా అన్నం తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. వారం ప్రతి మంగళవారం, బుధవారం హాస్పిటల్కే వెళ్తూ ఉండేవాడిని. అప్పులు చేసి హాస్పిటల్కే వెళ్తూ ఉండేవి. ఇక్కడ చూస్తే సరైన పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు, సరైన భోజనం ఉండేది కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు. కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి అప్పులు చేస్తూ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. పరిస్థితి అలాగుంది. దేవుని బిడ్డలు, ఎన్నో శోధన పరిస్థితులు. ఒక పక్క మందిరం ఆగిపోయింది, మరొక పక్క చూచినట్లయితే ప్రతికూలమైన అనుభవాలు, ప్రతికూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఒక రోజు అయితే నేను విజయవాడ మానసిక వైద్యుల దగ్గర కూడా వెళ్దాం, మనసంతా కూడా చాలా గలిబిలైపోయింది, నాకు ఏం జరుగుతుందో తెలియదు అనుకున్న ఆ టైంలో నేను హాస్పిటల్ మెట్లు ఎక్కుతూ ఉండగా నా భార్య పాస్టమ్ గారు చేయబట్టుకుని కిందకి లాగి, మన దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు, దేవుడు సమాధానకర్త, డాక్టర్ల ద్వారా సమాధానం దొరకదని నాకు ధైర్యం చెప్పింది. ఆ రోజు నాకు రోషం పుట్టింది. నిజమే, నా దేవుడు సమాధానకర్త కదా, నా దేవుడు సమాధానకర్త, వీళ్ళ ద్వారా సమాధానం, నెమ్మది దొరకదని ఇంటికి వచ్చా. దాదాపు కొన్ని రోజుల పాటు ప్రార్థనలో కూర్చున్నామండి. ప్రభువా నీ చిత్తమే జరగాలి, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు, బ్రతికుంటే నీ సేవ, చస్తే నీ రాజ్యం ఇవ్వు. కానీ నేను ఇక హాస్పిటల్కి వెళ్ళనని తీర్మానం చేసుకుని ఒక 10 రోజుల పాటు ప్రార్థనలోనే ఉన్నాం. 11 రోజుల తర్వాత మరలా ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించుకుందామని విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఇదివరకు రిపోర్ట్లు అన్నీ చూశాడు.
చూసి చెప్పాడు, నీకు రోగం లేదన్నాడు. అయ్యా నాకు నొప్పి వస్తుందంటే నీకు యాంజియోగ్రామ్ చేస్తాం. ఏం చేస్తాము? యాంజియోగ్రామ్. అది గుండెకు సంబంధించిన చివరి టెస్ట్. అలా టెస్ట్ చేశారండి. ఆ టెస్ట్ ఇలా నరము నుంచి గుండె దగ్గర పంపించారు. ప్రభు కృప ఏంటంటే ఆ టెస్ట్ నార్మల్గా వచ్చింది. ఆయన భుజం మీద చేసి ఇలా చెప్పాడు, నీకు ఏ విధమైన రోగం లేదు, ప్రైజ్ ది లార్డ్, ఏ విధమైన బలహీనత లేదు, నువ్వు ఆనందంగా ఉండు అన్నాడు. దేవుని కృప ద్వారా అలా భయము లేకుండా, బెదురు లేకుండా, మరణ భయం అనే దాని నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఆ మరణపు యోర్దాను అనుభవాన్ని దాటిన తరువాత, ఆ భయంకరమైన ఆ యొక్క శోధన నుండి నేను బయటపడిన తర్వాత 2016 ఆ మధ్యలో నుండి మందిరం ఆగిపోయిన మందిరం పని మరలా ప్రారంభించబడింది. పిల్లర్లు మరలా పోయబడ్డాయి. 2017 సంవత్సరానికి దేవుని బిడ్డలారా కింద స్లాబ్ అయిపోయింది, పైన కూడా ప్రారంభించాం. అలా 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 కొద్ది రోజుల్లోనే పైన మందిరము, క్రింద గృహాన్ని కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం కట్టే విషయంలో దేవుని బిడ్డలారా ఎన్నో సమస్యలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పోరాటాలు ఎన్నో ఎదుర్కొన్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ దిగులు పడకుండా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. సంస్థల వైపు చేయి జాపలేదు, అధికారుల వైపు చేయి జాపలేదు, అక్కడ ఇక్కడ చేయి జాపలేదు, అడుక్కోలేదు, లేకపోతే మాకు సహాయం చేయండి అని రాజకీయ నాయకుల దగ్గరికి పరుగులెత్తలేదు. కానీ మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఉపవాసాలు ఉండటమే తెలుసు మాకు, సంఘానికి. 21 రోజులు కట్టుకు ఉపవాసాలు ఉండేవాళ్ళు. సేవకురాలు, మేము, సంఘము అందరం 21 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. అలా ప్రార్థనల ద్వారా మా సంఘాన్ని దేవుడు దీవించాడు. ఉపవాసాల ద్వారా మందిరాన్ని దేవుడు కట్టించాడు. మొదటి 10 సంవత్సరాలు 10 మందిగా ఉన్న విశ్వాసులు ఎప్పుడైతే మరణపు యోర్దాను నేను దాటానో, ఆ శ్రమ కలిగిన లోయ అనుభవాన్ని నేను దాటి, దేవా నీ చిత్తమే, బ్రతుకుట నీ కోసమే, చావైతే నాకు లాభమే అనుకున్నాను. ఆ తర్వాత నా పరిచర్య మారిపోయింది. నా సేవను దేవుడు దీవించాడు. భయపడినంత కాలము, వణికినంత కాలం సేవ వర్ధిల్లలేదు, మందిరము పూర్తి కాలేదు. ఇక దేవుని మీద ధైర్యంగా ఆధారపడిన తరువాత ఏది ఏమైనా కానివయ్యా నీ చిత్తమే జరగాలనుకున్న తరువాత సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి 10 మంది ఉన్న వారిని 100 మందిగా దేవుడు చేశాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఇదిగో మోగవారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మాటలు రాని మోగవారికి దేవుడు మాటలు ఇచ్చాడు. ఎంతో మంది మంచాన పడి 27 రోజులు కోమాలో ఉండి డాక్టర్లు వదిలిపెట్టినటువంటి కేసులను దేవుడు ప్రార్థన చేయగా లేపి బ్రతికించాడు. క్యాన్సర్ గడ్డలు వచ్చి ఇదిగో ఈ మనుషులక ఈమె బతకదు అని చెప్పి పంపించారు. ఆ క్యాన్సర్ వల్ల మంచం బట్టి నల్లగా అయిపోయి జుట్టంతా ఊడిపోయిన తల్లిగారిని దేవుడు బ్రతికించాడు. కడుపులో ఉన్న భయంకరమైన గడ్డల్ని కరిగించాడు. సంఘములో ఎంతో మంది జీవితములో చేతబడి శక్తుల చేత బాధపడేవారు, విగ్రహ శక్తుల చేత బాధపడేవారికి దేవుడు ఎంతో విడుదల ఇచ్చి ఈ ప్రాంతములో దేవుని బిడ్డలారా దేవుని పరిచర్య చేసే కృప దేవుడిచ్చాడు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎక్కడో అన్యుడుగా బ్రతుకుతున్నటువంటి నా జీవితాన్ని, చిన్ననాడే తల్లిని పోగొట్టుకొని తండ్రి ప్రేమకు దూరమై అనేక కష్టాలు, అనేక ఇబ్బందుల ద్వారా బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. సేవలో కూడా ఎన్నో పోరాటాలు ఎదురైనప్పుడు, ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, మరణకరమైన పోరాటాలు ఎదురైనప్పుడు వాటన్నిటినీ జయించి నిలబడినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కృప ఏంటో తెలుసండి, 5వ తరగతే నేను చదవగలిగాను. కేవలం కారణం స్కూలుకు వెళ్ళే అవకాశాల నుండి కాదు, కాలేజీకి వెళ్ళే అవకాశాల నుండి కాదు, చదివించేవారు లేక, అవకాశాలు లేక. ప్రభు నా జీవితంలో చేసిన కృప ఏంటో తెలుసా? దైవజనులు పిటి వర్గీస్ గారి ద్వారా వారు నడిపిస్తున్నటువంటి అగాపే బైబిల్ స్కూల్లో నేను బైబిల్ కాలేజీ టీచర్గా పనిచేసే కృప దేవుడిచ్చాడు. దేవుని కృపను బట్టి అగాపే మినిస్ట్రీస్ ద్వారా నేను దైవజనులు పిటి వర్గీస్ గారితో కలిసి ఈరోజు దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఖమ్మంలో రేఖ బైబిల్ కాలేజ్ ఉంది, అక్కడ కూడా నేను టీచర్గా కొంతకాలం పనిచేశాను. 100 మంది విద్యార్థులకు వాక్యాన్ని బోధించాను. కల్లూరులో న్యూ లైఫ్ బైబిల్ కాలేజ్ ఉంది, అది కూడా ఆ దేవుని చేత నడిపించబడింది కొంతకాలం, అక్కడ కూడా నేను టీచర్గా పనిచేశాను. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా సామర్థ్యం కాదు, నన్ను పిలిచిన దేవుడు. ఈ సాక్ష్యము వింటున్న దేవుని ప్రజలారా, ఈరోజు మీరు ఏ వేదనలో, ఏ దుఃఖములో, ఏ సమస్యలో ఉన్నారో,
మీ కుటుంబం పోరాటాల మధ్య ఉన్నదో, మీ భవిష్యత్తు నలిగిపోయే స్థితిగతుల మధ్య ఉన్నదో నాకు తెలియదు. నన్ను లేవనెత్తిన దేవుడే మిమ్మల్ని లేవనెత్తుతాడు. నన్ను బలపరిచిన దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. నాకు తోడై ఉన్న దేవుడే మీకు తోడై ఉంటాడు. ఒకవేళ మీరు సేవ చేస్తున్న సేవకులైతే, సేవకురాండ్రైతే, సేవలో ఎంత సేవ చేసినా కష్టపడినా ఫలితము రాలేదని, ఇదిగో మందిరానికి స్థలము లేదని, మందిరాలు కట్టబడలేదని నువ్వు బాధపడుతున్నావా? ఒక శుభదినం ఉంది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. తగిన సమయం వరకు నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చుంటే, తగిన సమయం వరకు దేవుని మీద ఆధారపడితే, ఆ సమయంలో దేవుడు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఈ మాట నన్ను సేవలో ఎంతో బలపరిచింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ పరిచర్యను హెచ్చిస్తాడు. మీ స్థితిగతులను మారుస్తాడు. ఇదిగో మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. ఎండిన ఎముకలను జీవింపజేస్తాడు. ఖచ్చితంగా నీవు అభివృద్ధి చెందుతావు. ఖచ్చితంగా నీవు ఫలిస్తావు. ఎండిన నీవు ఫలిస్తావు. బాధలో ఉన్న నీవు ఓదార్చబడతావు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి పిలిచిన దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆ దేవుడే నిన్ను బలపరుస్తాడు. ఆ దేవుడే నిన్ను వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక.